చల్లని తాటి ఆకు ఉన్నందున చల్లగా ఉంది. ఆమేన్. చిన్న పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకుని అనేక మందిని ఇక్కడ ఉంచారు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎంతమంది ఇంకా బాప్తిస్మం పొందని వారున్నారు? నాట్ ఎట్ బాప్టైజ్డ్, ఇంకా బాప్తిస్మం పొందలేదు అండి అన్నవారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకి అర్థం అవ్వాలి. తెంచండి. ఒక 20 మంది ఉన్నారు. ఒక 40 మందికి పైగా బాప్తిసం పొందిన వారు కూడా ఉన్నారు. రాత్రి దావాజీగూడెం వెళ్ళాం. గన్నవరం ప్రక్కన ఎవరో కాసు చుట్టాలని కూడా వచ్చారు. ఇద్దరు ఈ పక్షాన ఒక కృష్ణ గారు అని చెప్పారు. అప్పుడు అయిన తర్వాత ఒక ఆవిడ వచ్చి, ఒక యవనస్తురాలు చాలామంది ప్రార్థనలు చేయించుకున్నారు. విచిత్రం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు చాలా కానుకలు ఇచ్చారు. అక్కడ ఎవరో పెద్ద కానుక ఇచ్చారు. అయినా పాస్టర్ గారికి అప్పచెప్పి వచ్చాను. ఒక యవనస్తురాలు, అయ్యా నేను బాప్తిసం పొందేటట్టుగా ప్రార్థన చేయండి అండి. నేను ఆటంకం ఉందమ్మా అన్న. లేదంట. మళ్ళీ ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయటం? కాసేపట్లో మీకు భోజనాలు పెడుతున్నారు. అయ్యా నేను తినేటట్టుగా ప్రార్థన చేయండి అంటావా? ఏం చేస్తావు? ప్రార్థన చేసుకుని మింగేస్తావు ముందు. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలో కూడా మనకు తెలియాలి. సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తాం, అది వేరే సంగతి. అయినా చేశాను, చేయకుండా ఏం లేను. కానీ మీరు చేయవలసింది చేయకుండా ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. మీరు చేయగలిగినవి చేయండి. మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, దేవుడు మన పనుల్లో మన పనిని మనం చేసుకోవడానికి స్వయంగా 80% అంతా మనకే అమర్చేశాడండి. కృప అయిందే కానీ చేసేది ఎవరు? మనమే. ఇక మిగిలిన ఆ 20%లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి, ఆయన ఇంటర్ఫేర్ అయ్యి చేస్తాడు. పైనంతా మనమే చేసుకోవాలి తప్ప, ప్రభువా పాకేసి పెట్టిన ఆయన నేనేమి ఇక్కడే కూర్చుంటాను అంటే అది కానే కాదు. మీరు ఇంకా బాప్తిసం పొందలేదంటే పొందండి. ఊరికే వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టకండి. నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే బాప్తిస్మం పొందడానికి ఎవరి పర్మిషను అక్కర్లా. వ్యక్తిగతమైన అభిప్రాయం అని ఎందుకన్నానంటే, ఇంకా ఇక్కడ అనేక మంది ఉన్నారు, యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాస్. కాబట్టి మిమ్మల్ని కాదని అనడం ఎందుకులే అని నా వ్యక్తిగత అభిప్రాయం బాప్తిసం లేదన్న. చూసారా? ఏమండి బాప్తిసం పొందనా అంటే ఆయన ఏమంటాడు? వద్దు అన్నాడు. మరి ఏమండి, పోనీ ఏదైనా చేయరాని పని, తప్పు పని అయితే పర్మిషన్లు ఉండాలి. ఇది నరకము నుండి నిన్ను నీవు తప్పించుకొనడానికి ప్రభు ఇచ్చినటువంటి రక్షణను నిరూపించేటటువంటి బాప్తిసం. కాబట్టి దీనికి పర్మిషన్లు, ఎవరు పర్మిషన్లు అక్కర్లా. ఏమండి నన్ను నరకంలో పడమంటారా, పరలోకంలో పడమంటారా? మీరు నరకంలో పడమంటే నరకంలోనే పడతానండి.
మీరంటే నాకు అంత ప్రేమ అంటున్నావు నీకు తెలియకుండానే. అది దాని అర్థం. నీ భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన పనేమీ లేదు. నీ భార్య మీద బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ కొరకు దేవునికి దూరం అవ్వాల్సిన పనేమీ లేదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, పాస్టర్ డేవిడ్ గారు. ఆయనకు ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గాంధీ గారికి సువార్త చెప్పారట. నేను చెప్పేది ఊరకే కదా, ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయి. నన్ను తీసుకెళ్ళి ఆఫీసులో చూపించాడు. గాంధీ గారికి సువార్త చెప్పినప్పుడు గాంధీ గారి మీద బైబిల్ సువార్త చాలా ప్రభావం చూపింది. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఆశ్రమంలో యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం మొత్తాన్ని రాసి అక్కడ తగిలించి పెట్టారంట. ఈ మధ్యకాలంలోనే ఒక 4 రోజుల క్రితం మేము ఢిల్లీ వెళ్ళి గాంధీ గారిని, బయట నుండి వచ్చిన స్నేహితుడు ఒక ఆయన గాంధీ గారు అంటే నేను చాలా విన్నాను, చూపిస్తారని అడిగితే తీసుకెళ్ళాను సమాధి దగ్గరికి. అక్కడ చాలా కొటేషన్స్ పెట్టారు. వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు చాలా ఇంట్రెస్టెడ్గా కొటేషన్స్ అన్నీ చదివారు. హిందీలో ఇంగ్లీష్లో రాసి పెట్టారు. ఆయన ఆ కొటేషన్ చదవా, పాస్టర్ రాజు నువ్వు కూడా చదువు అని నాతో చదివించా. ఒకసారి ఆలోచించు, మాకు కూడా ఢిల్లీలో టైం దొరికిందిలే. మేమేమో 11ంటికి వెళ్ళిపోయాం, మళ్ళా రాత్రి 11 గంటలకేమో ఫ్లైట్. సో ఫుల్ టైం దొరికింది. ఒకసారి ఆలోచన చేయి, నీకేమనిపిస్తుంది ఈ కొటేషన్, గాంధీ గారు చెప్పిన కొటేషన్ అని నన్ను అడగడం. అట్లా ఒకసారి కాదు పలుమార్లు చదివినప్పుడు ఏమనిపిస్తుంది? సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. కొంచెం అటు ఇటు మార్పు చేసినా బైబిల్లో ఉన్న మాటలే అనిపిస్తుంది. అది చెప్తావో లేదో అని అడిగాలే అంటున్నాడు నన్ను. వాట్ ఐ మీన్ ఈజ్ దిస్, నేను పలుకుతున్న మాటలు ఏమిటంటే, దేవుని వాక్యం గాంధీ గారిని కూడా ప్రభావితం చేసింది. అహింసా సిద్ధాంతం కూడా యేసు ప్రభువు నేర్పిన బోధే. నేను మీకు చెప్పబోయింది ఏంటంటే, గాంధీ గారు స్వయంగా మై ఎక్స్పెరిమెంట్ విత్ ద ట్రూత్, సత్యంతో నా ప్రయోగాలు అని తన ఆటోబయోగ్రఫీలో, ఎవరన్నా మన జీవిత చరిత్ర రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటారు, మనకు మనమే మన జీవిత చరిత్రను రాసుకుంటే దానిని ఆటోబయోగ్రఫీ అంటారు. ఆయన తన జీవిత చరిత్రలో రాసుకుంటున్న సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారిని గురించి తాను విన్న సందర్భాలు, ఆయన చేసినటువంటి నిర్ణయాలు కొన్ని రాశారు. అంటే నేను ఆన్లైన్లో ఉన్నాను, మైక్లో కూడా ఉన్నాను కాబట్టి కొద్దిమందికి ప్రశ్న రావచ్చు కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించమన్నప్పుడు అలాగే అన్నాడట ఆయన. మరి బాప్తిస్మం పొందమన్నప్పుడు మా అమ్మకు మాటించి వచ్చాను, ఏమని? ఇక్కడ పెళ్లి చేసుకోనని. మా అమ్మకు మాటించి వచ్చాను, ఏమని? మాంసాహారము తిననని. ఇతర దేశంలో జరిగిన సంగతి చెప్తున్నా. మా అమ్మకు మాటిచ్చి వచ్చాను, ఏమని? నా మతాన్ని పక్కన పెట్టి ఇంకొక మతం వైపు అని ఆ 3 మాటలు చెప్పి ఆయన సరిపెట్టుకున్నారట. వెళ్ళి అమ్మతో చెప్పి పొందుతాలే అన్నాను కూడా ఇంకొక చోట విన్నా నేను. అమ్మతో చెప్పింది లేదు, పొందింది లేదు. బాప్తిస్మం యొక్క అవసరత మీకేంటో తెలుసు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నరకము నుండి తప్పించబడతాడు.
నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు రక్షణ పొంది బాప్తిస్మం పొందే విషయంలో తడవు చేయక, అమ్మని అడిగి పొందుతా, మా ఆవిడని అడిగి పర్మిషన్ ఇస్తేనే పొందుతా, మా పిల్లల్ని అడిగి పొందుతా అనకుండా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అని గుర్తెరిగి ప్రభు పనిలో మీరు పాలు పొందండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 28, 16వ వచనం. మత్తయి సువార్త 28:16. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. యేసయ్య కూడా కొండలకు వెళ్ళారు. యేసయ్య శిష్యులను కూడా కొండలకు వెళ్ళమని చెప్పారు అని చెప్తే ఒక ఆవిడ అంటుంది, అవునయ్యా అందుకే నేను కూడా వెళ్తున్నానని. ఎక్కడికంట? యేసయ్య కొండకు ఎందుకు వెళ్ళాడు? బోధ చేయడానికి వెళ్ళాడు. ప్రశాంతంగా కూర్చోబెట్టి ఆయన కూర్చుండి ఇలాగూ బోధింపసాగాను. చక్కగా ఆయన కూడా కూర్చుని చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బేస్ పెంచినాను. క్రింద 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 పైదండి చూడు, సరిపోద్దులేదు. అదే 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 పెంచు. హల్లెలూయా. పెంచు, ఇంకొద్దిగా పెంచు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారా, మరి కొండకు వెళ్ళి ఆయన కూర్చుండి పరలోక రాజ్యమును గురించి బోధించాడు. పరలోకాన్ని గురించి బోధిస్తూ అనేక విషయాలు వారికి అందించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు వీళ్ళని 11 మందిని ఏం చేశాడంట? వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు. వెళ్ళమని చెప్పాడు. ఇదిగో అక్కడికి వెళ్ళండి, మీరు నేను వస్తానని చెప్తే వీళ్ళు ముందే వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 11 మంది. 11. మొత్తం ఎంతమంది యేసయ్యకి శిష్యులు? 12 మంది. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యోధా తప్పిపోయాడు, చనిపోయాడు. తెలుసు మీకు. ఇది ఏ సందర్భం? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన సందర్భం. ఆమేన్. తిరిగి లేచిన తరువాత వారికి కనబడిన సందర్భం. తిరిగి లేచిన తరువాత ఆరోహణమయ్యే ముందు వారితో మాట్లాడిన సందర్భం. 11 మంది వెళ్ళారు. యేసు వారి యొద్దకు వచ్చారు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కారు, కానీ కొందరు సందేహించారు, కొందరు మ్రొక్కారు. ఒకడేమో చచ్చిపోయాడు. ఎవరు? యోధా. మిగిలిన ఉన్న 11 మందిలో కూడా కొంతమంది ఏమో మ్రొక్కారు, కొంతమంది ఏమో దేనికి? యేసు ప్రభువేనంటావా? ఎట్లా ఇస్తాడు అసలు చచ్చిపోయినాడు అని ఏమన్నా సందేహించారేమో. సందేహమే సంశయమధియేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు. గాయాలలో వ్రేలు తాకించి చూడడం అంటే యేసయ్యను నమ్ముకోమనే అర్థం. ఆయన నా కొరకు మరణించాడని నీవు తెలుసుకోవడం. ఈ బల్లలో పాలు పంపులు పొందడం అంటే ఆయన రక్తము నా కొరకు చిందించబడిందని. నువ్వు దీన్ని సందేహిస్తున్నావా? పోయినోడు పోగా ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి నమ్మకం లేదు, సందేహం. సందేహం. ఈ మధ్యాహ్నం లేక ఈ ఉదయం మీరు నమ్ముతున్నారా, సందేహిస్తున్నారా? ఆయన రక్తాన్ని మీరు నమ్ముతున్నారా, సందేహిస్తున్నారా? ఆయన ప్రభావాన్ని మీరు నమ్ముతున్నారా, సందేహిస్తున్నారా? ఆయన గాయములను
మీరు నమ్ముతున్నారా, సందేహిస్తున్నారా ఆయన ప్రేమను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా, అదేంటి పాస్టర్ గారు మా సంగతి మీకు తెలియదా? మేము అసలు కాజ విశ్వాసులం అండి, కరుణాకర్ గారి విశ్వాసులం అండి, అసలు ఎంత బలవంతులమో ఎప్పటి నుంచో ఉన్నామన్నా. మీరు కరుణాకర్ గారి విశ్వాసులే, కాజ విశ్వాసులే, మరి వీళ్ళు ఏమన్నా తక్కువ? వీళ్ళు యేసయ్య శిష్యులు ఏకంగా. వీళ్ళకి ఏమని పేరు కూడాను? అపొస్తలులు అని పేరు. వీళ్ళకి ఏమని పేరు కూడాను? శిష్యులు అని పేరు. యేసయ్యతో ఉన్నారు, యేసయ్యతో తిన్నారు, యేసయ్య బోధలు ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా విన్నారు. కానీ వాళ్ళకు సూచక్రియలు చూచారు, కానీ వాళ్ళకు కూడా వాళ్ళకే డౌట్ వచ్చింది. మనకు రాదని ఏమన్నా ఉందా? అయితే ఏం జరిగిందో తెలుసా? సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి సందేహించినప్పుడు మత్తయి రాయలేదు కానండి, మార్కు సువార్తలు అనుకుంటా. ఆ సందేహాన్ని బట్టి ప్రభువారిని ఏం చేశాడు తెలుసా? గద్దించాడంట. ఉందా అట్లా? చూడండి, మార్కు సువార్త చివరి అధ్యాయంలోకి రండి, మీకు కనబడద్దు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము ఆయన వారిని గద్దించాడు. నమ్మని వాళ్ళని మనం చాలా పర్వాలేదులేమ్మా అని తడతాం. ఏదో పదం ఉంది దానికి. పర్వాలేదులమ్మా అని సర్దుతాం, సవరదీస్తాం, సర్ది చెప్తాం. పర్వాలేదులే అని సరిపెట్టే ప్రయత్నం. తిట్టాడంట ఆయన. మీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా ఏంటి? ఆ అపనమ్మకం ఏంటి అని గద్దింపు. స్తోత్రం. యేసయ్య శిష్యులను ఏం చేశాడు? గద్దించవచ్చా మీ పాస్టర్ గారు మిమ్మల్ని? అలిగి అవినగడ్డ వెళ్తారా? ఊరినే అవినగడ్డ అన్నా. ఒకవేళ మీరు ఎవరన్నా అవినగడ్డ వెళ్ళాలి, అవినగడ్డ వెళ్ళిన వాళ్ళు ఉంటే నా సంగతి చెప్పేసినట్టున్నాడు అయ్యగారు అనుకోమాకండి. హల్లెలూయా. గద్దిస్తారా? యేసయ్య శిష్యులను ఏం చేశాడంట? చూడండి, మళ్ళీ మత్తయి సువార్తలోనికి రండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారము ఎక్కడంట? యేసు ఎవరో చెప్పండి? సర్వాధికారి, పరోపకారి, ప్రభువార్త చాటుటకు జయ జయ నామం, శ్రీయేసు నామం స్వరమెత్తి చాటుటకు. హల్లెలూయా, జయ జయ. సర్వాది పరలోకములో ఆయన భూలోకములో ఉన్నప్పుడంట యేసయ్యకి ఇక్కడ అధికారం ఇవ్వబడింది. ఆయన ఇక్కడుండి అక్కడ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి అధికారం ఇవ్వబడింది. గొప్ప సంగతే కదా? మీ అందరికి అధికారాలు ఉన్నాయి. మీ ఆయన గారే సిడావన్ అంటే కూర్చొని పెడతారు, నాకు తెలుసు కొంతమంది. అందరు కాదులే, మళ్ళీ నా మీద పడ. భార్యని గజలాడిచ్చేస్తారు ఇంకొంతమంది కదా. పిల్లల్ని కంటి చూపుతో, ముఖ్యంగా నానమ్మల దగ్గర వాళ్ళ అమ్మెట్టు చూసిందంటే చాలు, ఇక నానమ్మ దగ్గరికి వెళ్ళడో. ఇవన్నీ మీ అధికారాలే. ఇవి కాకుండా కొంతమంది ప్రభుత్వాధికారులు, అయ్యగారు సంతకం పెడితే చెల్లుద్దు కదా, మీకు తెలుసుగా. కొన్ని విషయాల్లో మీకుండే అధికారాలు మీకున్నాయి. మన సిస్టర్స్లో కొంతమంది డాక్టరా ప్రెసిడెంట్లు లేరా? లోన్ రావాలంటే మీకు ఏముంది? అధికారం, సైన్ కావాలి. యూ హ్యావ్ పవర్, యూ హ్యావ్ గాట్ పవర్.
మీకు అధికారం ఉంది. లోకములో ఎన్నో అధికారాలు ఉన్నాయి. వాలంటీర్లకు కొంత అధికారం ఉంది, విఆర్ఓలకు కొంత అధికారం ఉంది, మండల మేజిస్ట్రేట్గా ఎంఆర్ఓ గారికి అధికారం ఉంది, ప్రెసిడెంట్ గారికి అధికారం ఉంది, అందరికీ ఏదో ఒక అధికారం ఉంది. కానీ యేసయ్య కంట భూమి మీద సర్వాధికారం, జలముల మీద, జలచరముల మీద, భూచరముల మీద, ఆకాశ పక్షుల మీద ఫుల్ అధికారం ప్రభు ఇచ్చాడు, తండ్రి ఇచ్చేశాడు. స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను మామూలు అధికారం కాదు. యోసేపుకు కూడా ఏ అధికారం ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. స్తోత్రం. సర్వాధికారం ఇవ్వబడిను. కాబట్టి మీరు వెళ్ళి అధికారాన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసా? మనం కరుణాకర్ గారు, శిష్యులనుగా చేసే విషయంలో ప్రభువు మనకిచ్చిన అధికారం ఉపయోగించాలి. మీటింగ్ పెడుతుంటే ఎవడన్నా చేతులు అడ్డం పెట్టాడనుకో, అప్పుడు ప్రభు అధికారాన్ని మనం వాడాలి. ప్రభువా చూడు, మరి నువ్వు రాకపోతే నేను చేసేది ఏముందయ్యా అని చెప్పాలి. అధికారాన్ని వాడుతున్నారా? ప్రభు ఇచ్చిన అధికారాన్ని, ప్రభు యొక్క అధికారాన్ని మనం కూడా వాడుకోవచ్చు. వాడుకోమని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. మిమ్ములను నేను పంపేటప్పుడు లోకంలోనికి ఊరకనే పంపడంలా. ఎలా పంపుతున్నాను? సర్వాధికారంతో పంపిస్తున్నాను. గొర్రె పిల్లనంట తోడేళ్ల దగ్గరికి పంపిస్తున్నాడు. ఎట్లా పంపిస్తున్నాను అన్నాడు? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లను, పొట్టేళ్ళు కూడా కాదు, పొడవడానికి. పిల్లకి కొమ్ములు ఉంటాయమ్మా. గొర్రె పిల్ల అంటే దేనికి గుర్తుగా ఉంది? మౌనానికి. ఏం చేయగలదు గొర్రె పిల్ల తోడేళ్ల మధ్యలో? కానీ ఎందుకు పంపిస్తున్నాడు? ఎలా పంపిస్తున్నాడు తెలుసా? ఇదిగో సర్వాధికారం. ఆమేన్, హల్లెలూయా. మన ధైర్యము ప్రభువే, మన ఆనందము ప్రభువే. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? మీరు వెళ్ళి అనండి. అందరు మళ్ళా అనండి మళ్ళా. ఇప్పుడు ఆయన మీరు వెళ్ళి అన్నాడు అనుకో, మీరు కూడా మీరు వెళ్ళి అనాలా? మీరేమనాలి? కాబట్టి మేము వెళ్తామనాలి. ప్రభువు పంపించినప్పుడు మనం ఏం చేయాలమ్మా? వెళ్ళాలి. మా అమ్మగారు చూడండి, నడవలేకపోయినా రాలా. వెళ్ళడం అంటే అది సువార్త కొరకు కూడా వెళ్ళాలి. ఆమేన్. పెడతారా? ఉద్యోగం కొరకైతే బెంగళూరు అయినా వెళ్తాం, వ్యాపారం కొరకైతే చుట్టూ ఊళ్ళన్నీ తిరిగి వస్తాం. కానీ ప్రభువు కొరకు వెళ్ళామనేటటువంటి స్టోరీ మనకు కావాలి. మధ్యాహ్నం మన కాళ్ళు ప్రభు కొరకు నడవాలి. ఏమ్మా చెప్పండి, పెడతారా? పెడతారా నా ప్రేమను చెబుతారా, వెళ్ళతారా నా పేరే తెలియ నా ప్రేమను వారికి హల్లెలూయా. వెళతారా? కొంతమంది అయ్యా నేను ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళనండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి. నేను ఎమ్మెల్యే గారు మిస్సెస్ గారు వచ్చారు. వాస్తవంగా నాకు తెలియదు, వాళ్ళు ఎవరో చెప్పారంటే వచ్చారు. ఫిలిప్కి అసలు వర్తమానం అయ్యేదాకా తెలియదు. ఆమె కూడా ఆ మాట అన్నారు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళను అని. మనకు కూడా ఒక పని ఇవ్వబడింది. ఇది ఆమె వచ్చిన పని కన్నా ముఖ్యమైన పని, శ్రేష్టమైన పని, అద్భుతమైన పని. చూసారా? ఈ పని మీద ప్రభువు చెప్పిన పనిని మనం చేయాలంటే మనం వెళ్ళాలి. ఏం చేయాలి? వెళ్ళకుండా పనులు ఎట్లా అవుతాయి? మీరు వెళ్ళాలి.
బాప్తిస్మం పొందాలంటే కూడా చర్చికి వెళ్ళాలి. మీకు తెలుసా ఈ సంగతి? కొంతమంది కేవలం బయటికి వెళ్ళాల్సి వస్తుందేమోనని బాప్తిస్మం పొందకుండా ఇటు వెళ్తుంటే ఒక గ్రామం ఉంది. ఒకరోజు మేము వేరే పని మీద వెళ్ళాం. పెద్దలంతా కూర్చుంటే భోజనం అయింది. పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగుతారా అంది ఆవిడ. ఏంటమ్మా అన్న. ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళని వెళ్ళలేవండి అంది. ఆ ఇంట్లో పనిచేసే ఆవిడని కూడా దగ్గర పెట్టుకో, చిన్న ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంది. అవునా, మీరు కూడా ప్రార్థన చేసుకుంటారా అనుకున్నా. చాలా ధనవంతులు. 35 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను పాస్టర్ గారు ఇంట్లో, నన్ను వెళ్ళలేవారు ఆవిడ ఆయన అన్న. 35 years, 38 ఏండ్ల నుండి. అంతేగా అంతేగా అంతేగా. మీరు అదృష్టవంతులు కదా, మీరు ఫార్చునేట్ పీపుల్ కదా, మీరు కృప పొందిన ప్రజలు కదా. చెప్పండి అమ్మా. ఆవిడకి కూడా మనసులో ఉంది, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా ప్రభువుని ఆరాధించుకోవాలి, నేను కూడా ప్రభుతో నడవాలి, సంఘంతో కలిసి నేను కూడా పాటలు పాడాలి. ఇంకా మీలాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చూస్తే నేను కూడా తెల్ల చీర కట్టుకుని, అబ్బా పాట పాడతారా? దీన్ని ఒకసారి మన పాటల పుస్తకంలో వేసాం. ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరమో, ఆహా సౌందర్య సియోను, థ్యాంక్ యూ, మహారాజుని ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం ఇది. ఎంత 67 ఎంత మనోహరం నా స్వస్సమిది. ఆహా సౌందర్య సియోను మహారాజుని, ఆహా సౌందర్య సియోను ఎంత రమణీయం, మూడు రమణీయం ఎంత అపవిత్రం కాని కన్యకలు ప్రతిష్టలు అనమ్మకస్తులు, గొర్రె పిల్లతో నడచే శుద్ధులో ఆయన నామం ధరింతురు. గొర్రె పిల్ల ఆ నగరంలో శోభింతురు. ఆ సౌందర్య సియోను ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరమో, ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత రమణీయం. అపవిత్రం కాని కన్యకలు ప్రతిష్టలు అనమ్మకస్తులు, అపవిత్రం కాని ప్రతిష్టలు
గొర్రె పిల్లతో నడిచే శుద్ధులో, గొర్రె నడిచే శుద్ధులో ఆయన నామం ధరింతురో, ఆ నగరంలో నామం ధరింతురో, శోభింతురో ఆ సౌందర్య సియోను మహారాజుని నగరము, ఆ సౌందర్య సియోను మహారాజుని నగరము. ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్థమది. ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్థమిది. భూమి యందు తండ్రుల వలెనో జీవించిన ఈ పరిశుద్ధులో, భూమి యందు తండ్రుల వలెనో జీవించిన ఈ పరిశుద్ధులో, తండ్రి దివ్య స్వభావం ధరించి, తండ్రి దివ్య స్వభావం ధరించి, తండ్రి నామం నొసళ్ళపై లిఖింపబడిన సియోను, తండ్రి నామం నొసళ్ళపై లిఖింపబడిన సియోను, తండ్రి నామం నొసళ్ళపై లిఖింపబడిన సియోను, తండ్రి నామం నొసళ్ళపై లిఖింపబడిన సియోను ఆ సౌందర్య సియోను మహారాజుని నగర, ఆహ సౌందర్య సియోను మహారాజుని నగరము. ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్థ. ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్థమిది. రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్థమిది. ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్థమిది. హల్లెలూయా హల్లెలూయా. సీతమ్మ డాబా దగ్గర ఉన్న 3 ఎకరాలు కాదు మన సొంత ఆస్తి. చెప్పండి, ఎంత రమణీయం. హల్లెలూయా. పొలం ఉంటే ఉంచుకోండి, పిల్లలకి ఇచ్చేయండి, కానీ మన ఆస్తి మాత్రం స్వాస్థ్యం అక్కడే ఉంది కదా. తండ్రి నామం ఎక్కడ ధరించారంట? ఉన్నాయి మీకు నొసళ్ళు, ఏమంటారు దీన్ని? నొసలు కదా. ఇక్కడ తండ్రి నామం ఉండబోతుందంట. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఎక్కాలని కోరుకుంటాడు సైతానుడు, ఎక్కనివ్వకండి వాడిని. ఇక్కడ ఎవరు కనపడాలి? ప్రభువే కనపడాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాటలు రాశారు వాళ్ళు పాటగా. ఎంత అద్భుతం. అసలు మిమ్మల్ని ఈ పాట పాడించింది ఎందుకంటే అక్కడ ముందు పాడినటువంటి వచనములో అపవిత్రము కాని కన్యకలు, ప్రతిష్ఠతలో ఆ నమ్మకస్తులు, గొర్రె పిల్లతో నడిచే అట్లా తెల్లని వస్త్రాలు ధరించి నేను కూడా ప్రభువుతో నడవాలని ఇక్కడ కూడా ఎవరికి ఉండదు? మీలాంటి వాళ్ళని చూస్తే ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించుకుంటే ఎంత బాగుండో అని ప్రేరేపించబడరు మనుషులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి
మీరు వెళ్ళి ఎటువంటి టైల్ పేరగా చదవండిరా. కాబట్టి మీరు వెళ్ళి ఎవరినంట మన వల్ల అవుద్దమ్మా, అవుద్దా లేదా? తెల్లారిపాటిగా పిల్లల తల్లి ఇద్దరు వచ్చారు, అయ్యా పెళ్ళండి రావాలండి అని. రావాలా వద్దాం? వస్తారా రారా? ఇంటికి వెళ్ళి పిలుతుంటే రారా? ప్రభు కొరకు ఎప్పుడైనా వెళ్ళారు అట్లా రెడీ అయిపోయి పిల్లని వేసుకుని తల్లిని వేసుకుని భర్త భార్య ఎప్పుడైనా వెళ్ళారా ప్రభు కొరకు? పెళ్లి కొరకు ఎట్లా వెళుతున్నారు, ప్రభు కొరకు కూడా అట్లా వెళ్ళండి, వస్తారు ప్రజలు. ఒకసారి చెప్పి చూడండి. మళ్ళీ ఆదివారం ఒకసారి వెళ్ళి, అక్క వస్తానన్నావుగా, వస్తున్నావా మాటి మాటికి మనం అడగాలి. కాబట్టి మీరు వెళ్ళి, సైతానుడు అంటాడు వాళ్ళు రారులే అంటాడు, వీళ్ళు అట్లాగులే వాళ్ళు ఇట్లాగులే. మణిమ్మ గారు ఏం సాక్ష్యం చెప్పిందంటేనమ్మా, ఎక్కడికో వెళ్ళి అయ్యగారు వాక్యం చెప్తుంటే పక్క నుండి వింటున్నానని చెప్పారు. మరి అది ఏ ఇల్లు? దేబోరమ్మ గారి ఇల్లా? ఓకే అమ్మా, అక్కడ కూడా ప్రార్థన చేస్తానమ్మా అంటే, అమ్మో ఇక్కడికి వస్తే నన్ను కూడా చంపేస్తారు అయ్యగారు అందట. ఆవిడ చెప్పిన మాటే మీకు చెప్తున్నా. కానీ చంపేలా. నాన్నగారు 80 ఏళ్ళు దాకా బ్రతికారు, ఆవిడ కూడా వృద్ధాప్యం వరకు బ్రతికారు. వాళ్ళ ఇష్టమే నేను చంపేయడానికి. సైతానుడు అంటాడు మీరు సువార్తకి వెళ్తేనా మిమ్మల్ని చంపేస్తారు, చంపలేరు వాళ్ళు. మనల్ని ప్రభు వెళ్ళమన్నాడు. ఎవరు వెళ్ళమన్నా వెళ్ళొద్దన్నా మనం వెళ్ళి తీరాలి. సువార్తతో వెళ్ళండి. అయ్యగారు సువార్త పెడతారు కదండి, ఆ రోజున వెళ్తా, ఇక మిగిలిన రోజున వెళ్ళవా? కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులనుగా, అంటే యేసును వెంబడించేటట్లుగా, శిష్యులనుగా చేసుకోనుడు అనేవాడుగా. మనల్ని వెంబడించేటట్లు చేయమంటే శిష్యులనుగా చేసుకొనుడు అంటే అర్థం ఏంటి? మిమ్ములను వెంబడించేటట్లు చేసుకోమని. కానీ ఇప్పుడు మనం కాదు, చెప్పండి, ఆయనకు శిష్యులనుగా మనం చేస్తాం. శిష్యులనుగా మీరు చేయడానికి మీ బలం చాలదనే నా బలాన్ని మీకు ఇచ్చి పంపిస్తున్నా. మీరు మీ సొంత శక్తితో కాదు, పరలోకమందును భూమి మీదను నాకివ్వబడిన అధికారాన్ని మీరు వాడుకోనమని ప్రభు తన అధికారాన్ని మనకిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులనుగా చేయుడి. ఏం చేయాలంట? శిష్యులనుగా చేయడం అంటే ఏంటంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వాళ్ళని శిష్యులుగా చేసిన తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వాలి? బాప్తిస్మం ఇవ్వాలి. అంటే ఈ పెంటికోస్టల్సే కానీ బ్యాప్టిస్టులు వీళ్ళంతా ఒప్పుకోరేమో కానీ, బ్రదరన్స్ అసలు ఒప్పుకోరు. కానీ మాకు సువార్త నేర్పించిన దైవజనుడు, మాకు వాక్యాన్ని నేర్పించిన దైవజనుడు డాక్టర్ ఎంఏ థామస్ గారు అయితే, ఒక సహోదరి ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించగా, ఒక సహోదరి ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించగలిగిన కృపను పొందిన వ్యక్తి అయితే బాప్తిస్మం ఇవ్వడానికి కూడా నాకైతే అభ్యంతరం లేదన్నాడు ఆయన. పురుషాహంకారం దానిని ఒప్పుకోదు, కానీ బైబిల్ దానికి వ్యతిరేకంగా ఎక్కడా చెప్పలేదు. ఓ పాస్టర్ గారు వచ్చి, అయ్యా మరి నేను ఫలానా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాను, సంఘాన్ని నేనే కడుతున్నాను, కార్యక్రమం అంతా నేనే చేస్తున్నాను, అంతా నేనే జరుగుతుంది, మరి సేవకులను అడుగుతుంటేనే ఒకసారి వస్తున్నారు ఒకసారి రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను అయ్యా, నాకు మీరు ఈ విషయంలో కంట్రోవర్షియల్ ఇది అయినా నేను ఆన్లైన్లో చెప్తున్నాను, ఇవాళ కాదు రేపైనా నన్ను కట్ చేసి ఎక్కడో అంటిస్తారు నా మాటలను, అయినా కానీ వాక్యమే చెప్తున్నా అంటే నేను ఇద్దరు పాస్టర్ గారిని మన అమ్మగారితో ప్రక్కన కూర్చోబెట్టి ఏంటన్నా అవకాడ పాస్టర్ గారు అంది, యువకాడ ఆవిడంక చూసా మన అమ్మగారు మెసల్లా
ప్రభు మీరు శిష్యులేనా? శిష్యుల వైపు చూసి అంటాడుగా, మళ్ళీ అందుకని నేను అడుగుతున్నా, స్త్రీలు కూడా శిష్యుల్లో ఉన్నారా లేరా? మేము కాదయ్య గారు, అది వాళ్ళు మాత్రమే శిష్యులు, మేము ఎట్లా అవుతామంటారా? సిద్ధాంత బోధే, బట్ ఐ నో ఐఎమ్ స్పీకింగ్. ఒప్పుకోదు మనుషుల విధానాలు. కానీ యేసయ్య చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మనుషులందరికీ సువార్తను చెప్పండి, వాళ్ళు నమ్ముతారు. మీరు సువార్త చెప్పిన తర్వాత నమ్మినాక వారికి మీరేం చేయాలి? తండ్రి యొక్కయు, ఇచ్చేది మనమైన పవర్ అంతా ఆయింది, ఇచ్చేది మనమైన నామం ఎవరిది? యేసయ్య నామం. నాదేమీ లేదు అందులో. ఆయన వాక్యాన్ని బట్వాడ జార వేస్తున్నామంతే, మనం లెటర్ అందిస్తున్నాం అంతే. మీకు ఒక లెటర్ వచ్చిందనుకోండి, నన్ను ఆ లెటర్ అందించమన్నప్పుడు నేను లెటర్ ఇచ్చొస్తానంతే. నేను లెటర్ ఇచ్చినంత మాత్రాన అందులో మార్పు చేర్పులేమీ జరగవు అనేదాన్ని మనం గుర్తుంచుకోవాలి. దెర్ ఈజ్ నథింగ్ టు డూ విత్. ప్రభువు నిన్ను వాడుకుని నీ ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు, ఆ వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అతడు నిశ్చయంగా పరలోక రాజ్యంలో ఉంటాడు. ఒకవేళ ఇచ్చిన వాడు వెళ్ళి నరకంలో పడ్డా కానీ దట్ ఈస్ నథింగ్ టు డూ. వాడు పడ్డాడు కాబట్టి నిన్ను కూడా పడేస్తానని దేవుడు అంటాడని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి వాక్యం, మీరు సువార్తను ప్రకటిస్తారా? గొప్ప సంగతి ఏంటంటే, ఎక్కడ విత్తనాలు విత్తుతారో అక్కడ మొలకలు ఎత్తుతాయి. ఇన్నాళ్ళు మట్టి ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, హైదరాబాదులో వర్షాలు ఉండవండి, రాయండి, కటిక నేలండి, అదండి ఇదండి అన్నారు. ఈ క్రెడిట్ కేసీఆర్ గారిదే. గొప్ప సంగతి ఏంటంటే, నేను ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో వెళ్తుంటే హైదరాబాదులో ఏ రూట్కి వెళ్ళినా కానీ పచ్చని చెట్లు. బ్రతుకుతాయా? ఎందుకు బ్రతికినాయి. వాళ్ళు కూడా ఇప్పుడు నీళ్లు ఎక్కడ చెట్లు ఉన్నాయో ఆటోమేటిక్గా మేఘాలు భవిష్యత్తులో వస్తాయిగా, ఇంకా కురుస్తాయిగా. ఏమండి, మీరు విత్తండి. మేము విత్తనాలు ఇస్తే మొలవ అనేది ఏమీ లేదు, మీరేసిన విత్తనాలు మొలుస్తాయి. విత్తనం ప్రభువుది, కార్యం ప్రభువుది, నామం ప్రభువుది. కాబట్టి రక్షణ మీకు దొరికి తీరుతుందంతే. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పెద్ద మాటలు చెప్తారు, కానీ తీరా వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు తుస్సుమని తేలిపోతారు. బాప్తిస్మం 1 2 అమ్మా? కానీ మనోళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మళ్ళా పొందేశారు. ఇక్కడ ఎవరు రెండోసారి పొందక్కర్లేదని చెప్తారో వాళ్ళు అక్కడ ఇచ్చేశారు. ఆ టైం అట్ట ఉంది వ్యవహారం. ఇప్పుడు యెరూషలేము ఉబలాటంగా ఉంది, వెళ్ళారు, వాళ్ళు పొందుతామంటున్నారు, సర్లే కానీరా అని ఇచ్చేశారు. అదే ఇక్కడ ఏరే చిన్న పాస్టర్ గారు ఎవరన్నా మిమ్మల్ని తీసుకెళ్ళి ముంచుతున్నారనుకో, ఏమిటి అది పాపం చేస్తున్నావు, తప్పు కాదు అనరా? చూడండి. కాబట్టి మీరు వాక్యం చెప్పండి, ప్రజలు విశ్వసిస్తారు. మీకు ఒక మర్మం చెప్తాను, వినండి. మీరు ఎక్కడ వాక్యం చెప్పినా ప్రభు కార్యం చేస్తాడు. ఇది ముఖ్యమంత్రి గారు ఇల్లండి, అది ప్రధానమంత్రి గారు ఇల్లండి, ఇవన్నీ నైజాంతా స్టోరీస్. మీరు విత్తనం వేయండి అంతే. విత్తనానికి ఏ స్వభావం ఉంది? మొలిచే స్వభావం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు విత్తనం వేస్తే ప్రభు అక్కడ కార్యాన్ని వేయడం కష్టమా తేలిక? కొన్నిసార్లు తేలిక, కొన్నిసార్లు కష్టం. ఏమ్మాయి నువ్వు కూడా దిగిపోయావా అంటారేమోనని లోపల భయం. పరిశుద్ధరాజు ఇక్కడ ఇన్ని మాటలు చెప్తాడు, కానీ కలెక్టర్ గారు కనపడినప్పుడు యేసు ప్రభు దేవుడు అండి, రక్షించబడి నమ్ముకోండి అంటాడా? మాట్లాడు. అక్కడ అఫీషియల్ విషయాలు మాట్లాడతాడు. అక్కడ కూడా మనం అవకాశం కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం. అవకాశం కొరకు ఎదురు దొరికినప్పుడు విత్తనం వేయాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవుడే. స్తోత్రం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ నామము లోనికి తేవాలి వాడు. ఇక్కడ ఒక సంగతి చెప్తాను వినండి. మొన్న చెప్పాను ఫేస్బుక్లో, మళ్ళీ చెప్తున్నా. ఇదిగో ప్రార్థన ఎలా చేయాలి? యేసు నామంలో చేయాలి. అడుగుచున్నాము తండ్రి అనాలి. కొంతమంది ఇంత బారు ప్రార్థన చేస్తారు కానీ యేసు నామంలో అనరు. ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. తండ్రి అని ప్రభువుని అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. తండ్రికి చేయాలి, యేసు నామమును బట్టి చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడి. మరి ఈ ఊళ్ళో ఉందో లేదో తెలియదు నాకు. కొన్ని గ్రామాల్లో గంటకి ట్రింగ్ ట్రింగ్ వాక్యం చెప్తుంది కదా, మీరు వింటున్నారా? 10 గంటలకి చివరి వాక్యం చెప్పి ఏం చెప్తుంది? ప్రార్థన. చివరికి వచ్చేసరికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమును అడుగుచున్నాము తండ్రి. రాంగ్ ప్రేయర్. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి అనాలి. మరి ఎవరో ఆయన చేశాడు, వీళ్ళు ఎత్తుకొచ్చి పెడుతున్నారు. అడ్రస్ సరిగా లేకపోతే ఉత్తరం ఎక్కడ పెడుతుంది? కాబట్టి అడ్రస్. బాప్తిస్మము కూడా ఎట్లా పొందాలి? తండ్రి యొక్కయు నామములో పొందాలి. మీరు అందరు అట్లాగే పొందారా? ఈ మధ్య కొత్తగా వస్తున్నారు మీ దగ్గరికి వచ్చి, నువ్వు ఎట్ట బాప్తిసం పొందావు అంటారు. అయ్యా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో పొందానండి. అట్లా పొందకూడదు. ఇది చూడు ఇక్కడ ఎట్లా ఉందో, అది చూడు అక్కడ ఎట్లా ఉందో. అపోస్తుల కార్యముల గ్రంథంలో యూదులు ఉన్నారు. యూదులకు అపోస్తులునిగా దేవుడు పేతురుని పిలిచాడు. పేతురు ఏం చేశాడంటే వాళ్ళు తండ్రిని అంగీకరిస్తున్నారు కానీ కుమారుని అంగీకరించట్లా. అందుకే వాళ్ళకి గట్టిగా ఏం చెప్పాడంటే, మీరు యేసు నామములో బాప్తిసం పొందాలన్నాడు. యేసు నామాన్ని ఒప్పించాడు వాళ్ళతో. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు అది పెట్టాడు. మీ గృహకూటంలో కూడా పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక విషయం సరిచేయాలంటే ఆ విషయాన్ని ట్రస్ట్ చేసి చెప్తారు అక్కడ, అంతేగా. ఇక అదే పట్టుకుని అది అందరికీ కాదు, అక్కడ పర్టికులర్గా అలాగా. ఇక అది పట్టుకుని కొంతమంది, అమ్మా అది కాదమ్మా, ఏదంట యేసునామంలో పొందాలి. అయ్యో నేను పొందలేదు అయ్యా అంటారు వీళ్ళు. అయితే పొందకపోతే పరలోకం వెళ్ళవమ్మా అంటారు వాళ్ళు. అవునా అయ్యా, మరి ఏం చేద్దాం? ఏం చేస్తామేంటి, మేము ఇక్కడ మందిరం పెట్టాను, అందులోకి వచ్చాయి, పక్కన కాలంలో నేను ముంచేస్తా. అయిపోయింది. అది అబద్ధపు బోధ. అది ఇంకొక బ్యాచ్ తయారయ్యారు. వాళ్ళెవరు? యెహోవా సాక్షులంట. యేసు ప్రభు అసలు దేవుడే కాదు, అది చూడండి ఇది చూడండి, ఆదివారం ఆరాధన అసలు బైబిల్లో లేదు అని చెప్తారు. మేము అవునా ఏంటమ్మా, అసలు చూడు, అసలు అది చూడు, అసలు ఇది చూడని 4 చూపిస్తారు వాక్యాలు. ఇక మీలో ఏం పడింది? చెడ్డ విత్తనము పడిపోయింది. అసలు అందుకే ఈ గోలంతా లేకుండా ఎలాంటి డౌట్ మీకు ఏదైనా వచ్చినప్పుడు వందనాలు చెప్పండి, రావద్దని. మళ్ళీ వచ్చారనుకోండి, లోపల పెట్టి తలుపేసి ఊరెళ్ళి రండి. మళ్ళా రెండోసారి రారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రభునందు పిల్లలు, అబద్ధ బోధ ఉందే, హెరసీ 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 కమ్స్ ఫ్రమ్ హెల్. అది నరకము నుండి వచ్చేది అబద్ధ బోధ. ఇంగ్లీష్లో హెరసీ అంటారు. హెరసీ అనే పదము హెల్, ఆ పదానికి దగ్గరగా ఉంటుంది. హెల్ అంటే నరకం. నరకము నుండి వచ్చి నరకానికి తోడుకొని పోయే బోధ. ఈ బోధ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులను చెప్పానో వాటన్నిటినీ గైకొనాలని వారికి ఏం చేయాలి? బోధ. వాళ్ళు చాలామంది ఒక గంతులు వేస్తున్నారు, సింధులు వేస్తున్నారు, అంబేద్కర్ గారి పేరు చెప్పి. ఆయన చెప్పింది మాత్రం ఎంతకాడ చేయరు. ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకే తెలియదు, వీళ్ళకి తెలియదు. ఆయనేం బోధించు, సమీకరించు, పోరాడు అని 3 కొటేషన్స్ ఇచ్చాడు. బోధ చాలా అవసరం. బోధ చాలా, టీచింగ్ ఉంటేనే. ఇప్పుడు పిల్లలు ఎంత జాగ్రత్తగా కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారు? బోధలో వీళ్ళు స్థిరపరచబడ్డారు.
ఆమెన్. ఇంకో మీటింగ్లో ఇట్లా కూర్చుంటారమ్మా, ఈ పిల్ల ఇటు వెళ్ళొద్ది, ఆ పిల్లోడు అక్కడ కోడి పిల్లలతో ఆడుకుంటుంటాడు, ఇంకో పిల్లోడు అడు తిరుగుతాడు, కొంతమంది మనవాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ సిస్టమ్స్ అన్నీ లేకుండా ఇంత చక్కగా మీరు కూర్చున్నారంటే ఏంది ఎఫెక్టు చెప్పండి? బోధ చక్కటి 10,000 మంది వచ్చినా కానీ ఏం చేస్తారు? మనకి పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చుంటారు. కారణం ఏంటి? బోధలో ఉన్న శక్తి అది. హల్లెలూయా. మీరు ఊరికినే బాప్తిస్మం ఇవ్వడం కాదు, నేను ఏ ఏ సంగతులను మీకు చెప్పానో వాటిని మీరు ఏం చేయాలి? బోధ. పెళ్లి కూతురా, రేపొద్దున నువ్వు 10:30 మ్యాక్సిమం 11 లోపు నువ్వు దాని మీద కూర్చో, పెళ్లిపీటల మీద కూర్చుంటావా? సాయంత్రం 10ంటికి కూర్చోమాక. వాళ్ళు ఎన్నింటికంటే అన్నింటికి ముందే ఉండు. ఇది బోధ. అప్పుడు వెళ్తే రాదు. అప్పటికప్పుడు బోధ అవుద్దా? ముందే నేర్పించాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలను కూర్చోబెట్టి మీరు బోధించండి, టీచింగ్ చేయండి బాగా. పెద్దలను కూర్చోబెట్టి బోధించండి. నువ్వు వినాలి పాస్టర్ గారు. బోధ ఉండాలి. బోధ లేకపోతే ప్రజల్లోకి ఎక్కదు, బుర్రలోకి. క్షుణ్ణంగా టీచింగ్ అనేది, ఈ దీపెందుకు వస్తున్నారే మామూలు బోధ కాదు, వాళ్ళు క్షుణ్ణమైన బోధ. స్ట్రాంగ్ టీచింగ్ లేకపోతే సంఘం సరిగా కట్టబడదు. ఏదో గాలికి వస్తారు. ఈ టీవీల్లో వచ్చేసి ఎరగబడిపోతున్నారు అంటున్నారే, వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే ఊరికే వచ్చి ఊరికే పోతారు. ఇక వాళ్ళకి ఏమీ పని లేదు. వాళ్ళు ఇక్కడికి రమ్మంటే రారు. ఎందుకు రారు? అవి బాగుంటామంటే ఇక వాళ్ళని అక్కడ అడిగేవాళ్ళు లేరు. ఆ కాసేపు వస్తారు, పోతారు. కనబడతారా? అండి, లేదు. కాబట్టి ఎవరో నిన్న ఏదో కొటేషన్ పెట్టారు మన దాంట్లోనేనా, టీవీ బోధన గురించి ఏదో ఒక ఉదాహరణ ఇచ్చారు, పవర్ఫుల్ ఉదాహరణ పడి. నేను కూడా టీవీలో మాట్లాడుతున్నా, నాకు కూడా వర్తిస్తుంది ఇది. నా వర్తమానాలు వినేవాళ్ళు కూడా మీరు మీ స్థానిక సంఘాల్లోకి వెళ్ళి తీరాలి. పరిశుద్ధరాజు గారి వర్తమానాలతో నేను తెగ బలపడిపోతున్నామని చెప్తున్నారు కొంతమంది. మరి ఏం బలపడుతున్నారు? మీరు బలపడ్డారు అనడానికి గుర్తు ఏంటంటే మీరు ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలి. మీరు బలపడ్డారు అనడానికి గుర్తు ఏంటంటే మీరు వాక్యాన్ని చదవాలి. మీరు నిజంగా బలపడ్డారు అనడానికి ఆన్లైన్లో ఉన్న వాళ్ళతో చెప్తున్నా, మీరు బలపడ్డారు అనడానికి గుర్తు ఏంటంటే మీరు కూర్చుని ఆరాధన చెయ్యాలి, కూర్చుని ప్రార్థన. ఇవేమీ లేకుండా మేము తెగ బలపడిపోతున్నాం అయ్యగారు. మరి ఏంటో మరి ఆ బలం నాకు తెలియట్లేదు. వాక్యంలో ఏమన్నాడంటే వారికి మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు బోధించాను, ఆజ్ఞాపించాను, వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించుడి. ఇది కూడా సువార్త చెప్పే వాళ్ళకే మంచి మంచి వాగ్దానం ఏంటంట? సదాకాలం ఆయన మనతో కూడా ఉంటాడు. మనతో ఎవరున్నారు? వదిలేస్తాడా? స్తోత్రం. యాకోబును వదిలేశాడా? రాత్రే చూసాం గన్నవరంలో. వదల్లా, ఒక్కడే పడుకున్నాడంటే ఎక్కడో అరణ్యంలో. బెర్షెబా నుండి ఎక్కడికి వెళ్తున్నాడండి? హారానుకు పెడుతున్నాడు. 450 మైళ్ళు పోతా ఉన్నాడు. అలసిపోయి పడుకుంటే బెథేల్ అనే ప్రాంతంలో, పేరు పెట్టిన ప్రాంతాన్ని నేనున్నాను అన్నాడు. అంతే. మీరు ఒక్కడే ఉన్నప్పుడు కూడా వదిలేస్తాడా? ఆ బలహీనంగా ఒక ఆయన రాడు, పాస్టర్ గారు, ఆయన చచ్చిపోయాడు ఈ వారంలో. ముసలాయన ఇద్దరు కర్రలు వేసుకొని వస్తారు కదా, చిన్నకల్లేపల్లి. ఓ గోవాల మామగారు ఇప్పుడు అక్కడే ఉంది. నాకు భయం వేస్తుంది అయ్యా అంటుంది. నేను అన్నాను, ఎందుకమ్మా భయం? ఈలోపు అక్కడ భర్త చనిపోయిన ఆవిడ ఇంకొక ఆవిడ వచ్చింది, సిస్టర్. ఈవిడ చూడు పొడిసావిడగా, ఈవిడికి లేని భయం నీకెందుకు వస్తుందమ్మా? అయ్యగారు చచ్చిపోయాడు. అయ్యగారు చచ్చిపోతే ఏం చేస్తాడు? సరే వచ్చాడు, నీ భర్తగా నిజంగా వచ్చినా ఏమైనా చేస్తాడు నిన్ను? నిజమేనయ్యా అంటుంది. మానసిక స్థితి కూడా కొంత ఉంటుంది. భయం. కొంతమందికి చచ్చిపోయిన వాళ్ళు అంటే భయం. ఉన్నారా మీలో? వెనక తిరుగుతున్నారు కొంతమంది. వెనక తిరగమాకండి, ఎడి చూడండి. మీ సంగతి అడుగుతున్నా నేను.
చనిపోయిన వాళ్ళు మనల్ని ఏం చేయరు నాన్న. ఎంతోమంది చనిపోయిన వాళ్ళని చూసాం. ఎవరేమి తిట్టినా మీరు కొట్టి చూడండి, పోయిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో. తిట్టి చూడండి, ఏమన్నా చేయగలిగితే బతికుండగానే తప్ప దేనికి మీరు భయపడనక్కరా లే. ప్రభు అన్నాడు, ఇదిగో సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము వాళ్ళతోనే ఉంటానన్నాడట. దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది మైకిల్? ఇప్పుడు ప్రభు ఇప్పుడు కూడా మనతో ఉన్నాడా? ఎక్కడ? 2 3 నా నామమున ఏకీభవిస్తారు, ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఆయన మనతో ఉంటాడు. పెండ్లా? ప్రభు మీతో ఉంటాడు. ఉద్యోగమా? ప్రభు మీతో ఉంటాడు. పిల్లలా? ప్రభు మీతో ఉంటాడు. పిల్లల మాట వినడం లేదా? ప్రభు మీతో కూడా ఉండి కార్యాన్ని జరిగిస్తాడు. అల్లుడా? ప్రభు మీతో కూడా ఉంటాడు. కోడలా? ఆ విషయంలో ప్రభు నీతో కూడా ఉంటాడు. పిల్లలు చదువులా? దేవుడు మీకు సహాయం చేస్తాడు. యేసు అనగా యేసుక్రీస్తు అంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు. భాషాంతరమున ఆయన మనలను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ధైర్యంగా ఉంటారా? సువార్త చెప్తారా? ప్రభు కొరకు నడుస్తారా? ఇతరులను ప్రభువులను నడిపిస్తారా? సర్వలోకమునకు సువార్తను అందిస్తారా? దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించునుగాక. దానిలో ఉన్న అనుగ్రహం అంతా మీరు పొందుకొందురుగాక. దానిలో ఉన్న ఆనందం అంతటిని ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. కనులు మూయండి. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే వందనాలు ప్రభువా. నాయన, సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నాయన 11 మంది శిష్యులతో మీరు మాట్లాడారు కదా నాయన. మీరు సజీవుడు అయిన రక్షకుడవు ప్రభువా. నాయన, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి ప్రభువా. నీ మాట గొప్పది నాయన. నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకు స్తోత్రములు నాయన. మీరు మమ్మల్ని ఆజ్ఞాపించిన రీతిగా ఆనాడు శిష్యులకు ఈనాడు మాకు ఆజ్ఞాపించినట్లుగా మేము నమ్మకంగా నీ పని చేయడానికి మాకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో 11 మంది శిష్యులు నీ మాట విని వెళ్ళారు ప్రభువా. అందుకే ప్రపంచవ్యాప్తంగా నీ మాటలు ఇంకనూ ప్రకటించబడుతున్నాయి. ప్రతి మారుమూల ప్రాంతంలో నీ సత్య సువార్త ఇంకా బోధించబడుతుంది ప్రభువా. దానికి కారణం ఆ 11 మంది వెళ్ళడాన్ని బట్టే కదా ప్రభువా. నాయన, మేము కూడా వెళ్ళడానికి కృప చూపండి. సువార్త విషయంలో సిగ్గుపడకుండా, సువార్త విషయంలో వెనుకాడకుండా నీ పని చేసేవారిగా, నీ నామమును పట్టుకుని పరుగులు తీసేవారిగా మమ్మల్ని ధైర్యపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి నాయన. శరీర సంబంధమైన మనసు పని చేయకుండా ఆత్మానుసారులుగా నీ మాటకు లోబడి నువ్వు చెప్పిన రీతిగా వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. కృప చూపమని వేడుకుంటున్నాం. మీరు వెళ్ళి అన్నావు ప్రభువా. నాయన, 5 నాళ్ళలో మేము వెళ్ళకపోవడాన్ని బట్టి ఆయన పని జరగట్లేదు ప్రభువా. ప్రజలు మారట్లేదయ్యా. ప్రజలు నీ రక్షణ సువార్తని ఎరగట్లేదు ప్రభువా. నాయన, ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు నాయన? మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ఇదిగో ఈరోజు మరి ఒకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం ప్రభువా. మేము కూడా వెళ్ళడానికి నాయన సాకులు మాని, సందేహాలు వీడి పరుగులు తీయడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. నిన్ను మోసుకుని వెళ్ళేవారిగా, నీ వార్తను మోసుకుని వెళ్ళేవారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. కృప చూపండి నాయన, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. ఇదిగో కేవలం మమ్మల్ని మాత్రమే మీరు పంపలేదు ప్రభువా, మాతో కూడా నేను కూడా వస్తానని చెప్పావు నాయన. నాయన, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పావు నాయన. నీ వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మేము ఒంటరిమి కాదు ప్రభువా, మీరు మాతో కూడా ఉన్నారయ్యా. నీ వాగ్దానములు మాతో ఉన్నవి నాయన. మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. అయ్యా, నీ పని చేయడానికి కృప చూపమని వేడుకుంటున్నాం అయ్యా. పని చేసేటువంటి అనుభవాల్లో మమ్మల్ని పెంచండి ప్రభువా. నాయనా 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 నాయనా
నాయనా మీరు కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. నాయన వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడానికి, ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించడానికి, వీధి వీధికి తిరిగి సువార్త ప్రకటించడానికి, గ్రామానికి తిరిగి సువార్త ప్రకటించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం నాయన. సువార్త గురించి ఆలోచించకుండా, సువార్త గురించి సంశయించకుండా, నాయన అనుమానించకుండా ప్రభువా పరుగులు తీసుకుని వెళ్ళే కృప మాకు దయచేయండి. సువార్త చెప్పే సంఘంగా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు చేయమని వేడుకుంటున్నాం నాయన. మీరు కృప చూపండి. సువార్తలో ఉన్న శక్తిని బిడ్డలు అనుభవించడానికి, ఆనందించడానికి, ప్రకటించడానికి మీరు సహాయం చేయమని, నీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు అనుగ్రహించమని మనవి చేస్తూ, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం ప్రభువా. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి నాయన. నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యం అందించిన మీద ఆశలను బట్టి మీకు వందనాలు. బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, అభిషేకించండి, దీర్ఘాయుషుని ఇచ్చి నీ నామ ఘనత కొరకు, లక్షల మంది ప్రజల రక్షణ కొరకు మీరు ఇంకనూ బలపరిచి వాడుకొనమని ప్రార్థన చేస్తూ, మీరు మాతో ఉన్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ, మీరు మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తూ, నీ మాట వింటాం ప్రభువా, నీకు లోబడతాం ప్రభువా, నువ్వు చెప్పినట్లుగా చేస్తాము నాయనా. మాకు నీ కృప దయచేయమని మనవి చేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.